గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ దాన్ని డిపెండ్ అయ్యి ఒక నన్నెస్ట్ అనేటువంటి సైంటిస్ట్ కొన్ని ఈక్వేషన్ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు సెల్ సంబంధించి ఆ ఈక్వేషన్ ఏమంటారంటే నన్నెస్ట్ ఈక్వేషన్ అంటాం. అసలు నన్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆయన ఏం డెరైవ్ చేశారు అనేటువంటి విషయాలు వన్ బై వన్ చూద్దాం. నన్నెస్ట్ ఈక్వేషన్ అసలు నన్నెస్ట్ ఈక్వేషన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు దీనికి డెఫినేషన్ ఏమంటుందండి. ఎలా అంటే వాట్ ఈస్ నన్నెస్ట్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్ సెల్ఫ్ అంటే నన్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దానికి ఎలా రాస్తామంటే an equation is used to an equation used to an equation is used to an equation is used to calculate the an equation is used to calculate the electrode potential, calculate the electrode potential of to calculate the electrode potential at any concentration, electrode potential at any concentration with respect to standard hydrogen electrode, standard hydrogen electrode is called standard hydrogen electrode is called Nernst equation. అమ్మా నన్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటి దేని గురించి చెప్తుందంటే ఒక ఎలక్ట్రోడ్ సంబంధించి పొటెన్షియల్ గురించి మాట్లాడుతుందండి. ఎక్కడ ఎనీ కాన్సంట్రేషన్, ఏ కాన్సంట్రేషన్ దగ్గర అయినా సరే ఒక ఎలక్ట్రోడ్ సంబంధించి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామండి బై యూజింగ్ ఏంటి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దేని బేస్ చేసుకుని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్కడ ఎనీ కాన్సంట్రేషన్ దగ్గర చేయడానికి మనకి ఒక ఈక్వేషన్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో ఆ ఈక్వేషన్ ఏమంటామంటే నన్నెస్ట్ ఈక్వేషన్ అని చెప్తామండి. ఇది మెటల్ ఎలక్ట్రోడ్కి ఎలా ఉంటుంది, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్కి ఎలా ఉంటుంది అనేటువంటిది రెండు డెఫినేషన్స్ గా మనకి చెప్పడం జరిగింది. ముందు ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ డెఫినేషన్ రాసుకోండి. ఈ రకమైనటువంటి డెఫినేషన్ మీ మిడిల్ లో ఉండదండి. ఈ డెఫినేషన్ అవుతే మీకు యాక్ట్ గా ఉంటుంది. An equation is used to calculate the electrode potential at any concentration with respect to standard hydrogen electrode is called Nernst equation. Nernst equation అంటే ఏంటి, ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏ కాన్సంట్రేషన్ దగ్గర అయినా సరే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ సహాయంతో ఒక ఈక్వేషన్ ఫార్మేషన్ లో మనకు చెప్తాడండి. అది మెటల్ ఎలక్ట్రోడ్కి ఎలా ఉంటుంది, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్కి ఎలా ఉంటుంది అని చెప్పి సమ్ డిఫరెంట్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నన్నెస్ట్ ఈక్వేషన్ కూడా మనకి రాయడం జరుగుతుందండి. ఫస్ట్ ఈ డెఫినేషన్ నోట్ చేసుకున్నట్లయితే మెటల్ ఎలక్ట్రోడ్కి నాన్ మెటల్ ఎలక్ట్రోడ్కి యొక్క నన్నెస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందు రాసుకోవాలి. Then Nernst equation for metal electrode చూద్దాం ఎలా ఉంటుందో. Nernst equation for metal electrode. ఇది సంబంధించి మెటల్ ఎలక్ట్రోడ్ అంటే మనకి ఏదైనా సరే మెటల్ అనేటువంటిది అయాన్ స్టేట్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ Mn ప్లస్ బై టేకింగ్ దట్ n electrons which converted into m. Here Mn plus is in the form of aqueous medium. Here it converted into solid air. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నన్నెస్ట్ ఈక్వేషన్ రాసినట్లయితే EMF of the cell ఏమవుతుందంటే here E of the cell it is nothing but Mn plus it is Nernst equation.
which is the next equation is En plus equal to E naught Mn plus slash M naught minus RT by NF log concentration of the metal by the concentration of the metal ion can ఉంటుంది. Concentration of the metal by concentration of the metal ion. Here E equal to EMF of the cell. Here E not equal to standard EMF of the cell. And ఇక్కడ ఈ వాల్యూలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ దీంట్లో ఇది రాసే ముందు ఇక్కడ మెటల్ అయన్ అనేటువంటిది ఏదైతే ఉందో మెటల్ అనేటువంటి దాని యొక్క కాన్సంట్రేషన్ మనం యూనిట్ గా తీసుకున్నట్లయితే దాని ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ లైక్ దిస్. బిఫోర్ ఐ డిక్లేర్డ్ here it is scientific logarithm and దాని నేచురల్ లాగరిథం లో మార్చాలి అంటే we have to multiply the equation with 2.303. then equation changes into like this, that is E equal to E Mn plus M equal to E naught minus E naught Mn plus M minus 2.303 by NF, which is log concentration log 1 by concentration of Mn plus N. Here also we have to substitute the values of there is RT or missing RT and F values. The equation changes into like this. Here R and D అనేటువంటి దాన్ని చూసినప్పుడు here E equal to EMF of this cell. EMF of this cell. Here E naught equal to, it is nothing but EMF of the electrode. E naught equal to standard EMF of the electrode. Standard EMF of electrode. తర్వాత R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. Universal gas constant. Here the value of R equal to 8.314 joule, Kelvin inverse and mole inverse. Then T equal to absolute temperature. అంటే ఇది ఎంత ఉంటుందంటే 273 కెల్విన్ ఉంటుంది. తర్వాత F అంటే ఫారడే equal to 96,500 coulombs. ఇక్కడ n ఏదైతే ఉందో n means number of electrons are involved in that electrolysis process. Depending on that ion the n values varies. అంటే n వాల్యూ అనేటువంటిది నువ్వు తీసుకునేటువంటి అయాన్ బట్టి చేంజ్ అవుతూ ఉందండి. అందువల్ల then we are substitute this value, the equation is converted into like this, that is E equal to E of Mn plus slash M E naught Mn slash M అంటే మెటల్ అయన్ అనేటువంటి మెటల్ కి కన్వర్ట్ అవుతుంది లైక్ మైనస్ వన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దాని ఎంటైర్ ఈక్వేషన్ కన్వర్ట్ ఇంటూ 0.059 by n log concentration of metal ion వస్తుంది. This is equal to next equation for metal electrode. It is the next equation for metal electrode. చూసినట్లయితే ఇది మీకు బుక్ లో డైరెక్ట్ గా ఉంటుందండి. అందువల్ల ఈ డెరివేషన్ పార్ట్ ఏదైతుందో ఆ డెరివేషన్ పార్ట్ అంతా కూడా మీరు నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇది మెటల్ ఎలక్ట్రోడ్ సంబంధించినటువంటి నెక్స్ట్ ఈక్వేషన్. ఇది మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే నాన్ మెటల్ కి సంబంధించి ఇప్పుడు మాట్లాడతాను. తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ ఈక్వేషన్ గురించి మనం చెప్పాలి. చూడండి ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ సంబంధించి చూడాలి. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ అంటే
ఇట్ ఈస్ సపోజ్ ఏ అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, విచ్ ప్రొవైడ్స్ an ప్లస్ which gives n electrons in split అయినట్లయితే here the nearest equation for this one is like this. Nearest equation is here EMF of the cell అంటే ఏమైంది, a అనేటువంటిది am మైనస్ గా కన్వర్ట్ అయింది. Here it gives like this, n electrons gives rise to an minus అవుతుంది. a అనేటువంటిది an minus కన్వర్ట్ అయినట్లయితే E0 minus a by an minus minus RT by NF log concentration of an minus by concentration of the metal. Here concentration of the metal is considered as a unity. Then we are substituting the L in place with 2.303 LOC. Then equation converted into log this. It is an minus is equal to E0 minus an minus minus 0.059 by n log concentration of an minus అవుతుంది. This is the nearest equation for metal electrode, sorry non metal electrode. ఇది ఉండదని మీకు అని రాసుకోండి. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ సంబంధించి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నెర్నెస్ట్ ఈక్వేషన్ సంబంధించి మిమ్మల్ని ఏమడుగుతానంటే ఏదో ఒక ఎగ్జాంపుల్కి మనం అప్లై చేయాలండి. నెర్నెస్ట్ ఈక్వేషన్ మనం ఏదో ఎగ్జాంపుల్కి అప్లై చేయడానికి మనకు తెలిసినటువంటి డానియల్ సెల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. గాల్వానిక్ సెల్లో ఉన్నటువంటి డానియల్ సెల్ తీసుకున్నాం. దాన్ని ఎలా అప్లై చేయాలనేటువంటిది చూసుకున్నట్లయితే దానికి ఈ రకమైనటువంటి డెరివేషన్ ఉంటుంది. ఇది కూడా రాసుకున్నాం. మెటల్ ఎలక్ట్రోడ్ సంబంధించి ఈక్వేషన్ రాసుకోండి. తర్వాత ఏమంటున్నాను, ఎగ్జాంపుల్ చెప్పాలి. దేనికంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ ఫర్ డానియల్ సెల్ అనేటువంటిది ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ ఫర్ డానియల్ సెల్. డానియల్ సెల్ అంటే ఏముంది, దాంట్లో జింక్ ఎలక్ట్రోడ్ ఇన్ దట్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ ఎలక్ట్రోడ్ ఇన్ డిపెండ్ దట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. యానోడ్ దగ్గర జింక్ ఉంటుంది, కాపర్ దగ్గర క్యానోడ్ దగ్గర కాపర్ ఉంటుంది. అంటే ఇక్కడ యానోడ్ ముందు యానోడ్ దగ్గర ఏం జరుగుతుందని ఇప్పుడు దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలంటే దేని స్టాండర్డ్ అంటాం, దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఏదైతుందో దాని స్టాండర్డ్ ఈఎంఎఫ్ అంటామండి. అందువల్ల యాక్చువల్గా ఏం జరుగుతుందంటే డానియల్ సెల్లో జడన్ ఈజ్ కన్వర్టెడ్ టు జడన్ 2+ అవుతుంది. బట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పటికీ మనకి స్టాండర్డ్ ఈఎంఎఫ్ అనేటువంటి చెప్తున్నాం కాబట్టి ఏం చెప్పాలంటే యానోడ్ దగ్గర ఏం జరుగుతుందని ఇప్పుడు తీసుకోవాలంటే జడన్ 2+ బై టేకింగ్ దట్ 2 ఎలక్ట్రాన్స్ విచ్ ఇస్ కన్వర్టెడ్ టు జడన్ అనే చెప్పాలి. ప్రతి దానికి కూడా రిడక్షన్ పొటెన్షియల్ లోనే మాట్లాడాలి. Here EMF of the cell is nothing but reduction potential of left hand right hand electrode minus reduction potential of left hand electrode. అంటే అక్కడ యాక్చువల్లీ ఇక్కడ జరిగేటువంటిది ఏంటి, ఆక్సిడేషన్ జరుగుతుంది. కానీ నువ్వు EMF అనేటువంటి చెప్పాలి అంటే ఏం చెప్పాలి, రిడక్షన్ పొటెన్షియల్ లో చెప్పాలి. అప్పుడు దీనికి సంబంధించినటువంటి నెర్నెస్ట్ ఈక్వేషన్ ఏం వస్తుంది, ఈ రకంగా వస్తుంది కదా. ఏంటది, ఈక్వల్ టు Zn 2+ Zn equal to E0 minus Zn 2+ Zn minus RT by NF కదా. RT by ఎన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0.059 by ఇక్కడ n ప్లేస్ నాకు ఉందండి 2 వేసుకోవచ్చు. 2 వేసి ఇదేముంది, లాగ్ కాన్సంట్రేషన్ ఆఫ్ 1 by Zn 2+ అయ్యి
అదేవిధంగా అట్ క్యాథోడ్ దగ్గర అంటే ఏం జరుగుతుంది? ఇది డైరెక్ట్ గా జరిగేటువంటి రియాక్షన్ కదా. ఇక్కడ Cu2+ by taking that 2 electrons which is converted into Cu, ఇది తెలిసిందే. ఇక్కడ ఏంటి? దీనికి NH ఈక్వేషన్ సేమ్ ఇదే విధంగా వచ్చేస్తుంది కదా. ఈక్వల్ టు Cu2+ by taking converting into Cu is equal to E0 minus Cu2+ by Cu minus 0.059 by 2 log concentration of 1 by Cu2+ వచ్చింది. ఏమండి? ఇప్పుడు EMF ఆఫ్ ది సెల్ ఏదైతుందో క్యాల్కులేట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ EMF ఆఫ్ ది సెల్. E of the cell is equal to formula ఏంటి? E of the left hand cathode, EMF of the cathode minus EMF of the anode. అంటే ఏం వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ EMF of the cell is equal to E of the Cu2+ by Cu minus E of the Zn2+ by Zn వచ్చింది. ఈ వాల్యూస్ ఏవైతున్నాయో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే it is converted into E of the cell equal to ఏమవుతుందండి? here E0 minus Cu2+ by converted into Cu minus 0.059 by 2 log concentration of 1 by Cu2+ మైనస్ ఆఫ్ ఏముంది? దీనిలో నుంచి ఏం తీసేయాలి? దీన్ని తీసేయాలి. ఏంటది? E0 ఆఫ్ ది Zn2+ by Zn minus 0.059 by 2 log concentration of 1 by Zn2+ వచ్చి కాన్సంట్రేషన్. ఇప్పుడు ఈ రెండు చూసినట్లయితే ఇది మైనస్ ఇది అంటే ఏమవుతుంది? దీన్ని ఓవర్గా రాసినట్లయితే E of the cell is equal to E0 of Cu2+ by Cu minus E0 of Zn2+ minus Zn మైనస్ ఆఫ్ ఇది ఎంత వస్తుంది? 0.059 by 2 కూడా కామన్ వస్తుంది కదా. కామన్ వచ్చినట్లయితే ఇక్కడ లాగ్ అనేటువంటి నువ్వు అప్లై చేసినట్లయితే ఇది ఏమవుతుందంటే ఓవర్గా లాగ్ Zn2+ by Cu2+ కాన్సంట్రేషన్ వచ్చింది. Zn2+ Cu2+ కాన్సంట్రేషన్ వచ్చింది. అండ్ E of the cell is equal to E0 of the cell minus 0.059 by 2 log concentration of Zn2+ by concentration of Cu2+ వచ్చింది. This is called NH equation for Daniell cell. ఇది ఏమవుతుందంటే NH ఈక్వేషన్ సంబంధించినటువంటి డానియల్ సెల్ సంబంధించినటువంటి NH ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ద NH ఈక్వేషన్ ఫర్ డానియల్ సెల్ అవుతుంది. ఈ ఇలాంటి డెరివేషన్ ఏదైతుందో ఇదంతా కూడా మీ బుక్స్ లో ఉంటుందండి. నోట్ చేసుకోండి. నోట్ చేసిన ఫైనల్ అవుట్పుట్ ఏదైతుందో అది రాసుకో. ఇది అయిపోయిన తర్వాత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి? అసలు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటున్నాం కదా. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, రివర్సిబుల్ సెల్స్, ఇవన్నీ విషయాల గురించి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది ఏదో రాసుకోండి.